అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా పెద్దపల్లి టౌన్ ఎస్ఐ జె లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో రోడ్డు భద్రత ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ప్రతి డ్రైవర్ బాధ్యత అని తెలిపారు. సీటు బెల్ట్ ధరించడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదని, మొబైల్ ఫోన్ వినియోగాన్ని నివారించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు, ట్రాఫిక్ ఎస్ఐ రాజావర్ధన్, ఎస్ఐ నరేష్, మున్సిపల్ సిబ్బంది, ఆశావర్కర్లు, ఆర్పీలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మతోటి పోలీస్ ఎస్ఐ గారు, అట్లాగే గౌరవ మున్సిపల్ వార్డు సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరియు పాత్రికేయ సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అరైవ్ అలైవ్ ఈ ప్రోగ్రామ్ని ప్రభుత్వం ఎందుకంత సీరియస్గా తీసుకున్నది అనే విషయానికి వచ్చినట్లయితే, అరైవ్ అలైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఏ విధంగానైతే ఇంటి నుంచి క్షేమంగా బయటకు వస్తున్నామో అదేవిధంగా ఇంటికి కూడా అదే క్షేమంగా రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఒక వారం రోజులు అవేర్నెస్ కార్యక్రమాలు, రోడ్డు భద్రత వారోత్సవం అని చెప్పేసి జరుగుతుండేది. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, ఎక్కడ జరిగినటువంటి ఏ యుద్ధంలో జరిగినటువంటి ప్రాణ నష్టం, ఎక్కడ ఏ ప్రమాదంలో జరిగినటువంటి ప్రాణ నష్టం, ఈ రోడ్డు ప్రమాదంలో ప్రతి 1 అవర్కి భారతదేశం మొత్తం మీద 1 గంటలో 20 మంది చనిపోతారు. సో ఎటువంటి జరగకుండానే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రాణం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద తెలియకుండానే దీని ఇంపాక్ట్ పడుతుంది. మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, ఒక ఇంటిలో పనిచేసే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై ఏదైనా తీవ్రమైన ప్రమాదానికి గురైతే ఆ వ్యక్తి ఇంట్లో పని చేయలేక కుటుంబం మొత్తం సఫర్ అయిపోయి అన్ని రకాలుగా నష్టపోతున్నారు. అటు ఆర్థికంగానే కావచ్చు, అటు మానసికంగానే కావచ్చు, లేకుంటే జరిగిన ప్రమాదం ద్వారా పూర్తిగా కాలు చెయ్యో అట్లా పోవడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఏర్పడుతుంది. సక్రమంగా నడుస్తున్నటువంటి ఫ్యామిలీ ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల రోడ్డు మీదకి వస్తుంది. మనం గమనించుకున్నట్లయితే, ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక వ్యక్తి నష్టపోడండి, ఒక కుటుంబమే రోడ్డు పాలవుతుంది. దయచేసి మనం ఈ నిర్లక్ష్యాన్ని మనం వీడినట్లయితే మనం అందరం కూడా, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు దీనికి ఇంత ప్రియారిటీ? ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి రావాలన్నా, లేకుంటే ఏదైనా అవసరం కోసం బయటికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక వాహనాన్ని వాడుతుంది. చిన్న నిర్లక్ష్యం ఏమవుతుందిలే అనే చిన్న నిర్లక్ష్యం ద్వారా మనం ప్రమాదాలని కొని తెచ్చుకుంటాం. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఈ ప్రమాదాలని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. చాలా చెప్తున్నాం, ఏం జరుగుతుంది, హెల్మెట్ లేకుండా ఏం జరుగుతుంది, దీని ద్వారా ఎటువంటి పర్యావసనాలు ఏర్పడుతుందని చెప్తే మనకు అన్నీ తెలుసు. కింద పడితే తగిలితే తలకు దెబ్బ తగులుతుందని, మనకు కాలు చేయి విరిగితే అతుక్కుంటుంది, కానీ తలకు దెబ్బ తగిలితే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయలేము. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనం ఒక్కొక్క వెహికల్ని ఏదైనా కానీ ఒక 1,00,000 రూపాయల కంటే తక్కువ లేకుండా ఒక బండిని కొంటున్నాం. 2 వీలర్ 1,00,000 ఉంటుంది, దానిపైన ఉంటుంది. ఇంకా కార్లు ఇంకా ఏవి కొన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా లక్షలలో ఉంటుంది. కానీ మన నిర్లక్ష్యం ఎంత అంటే, 1000 రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ కొనుక్కో, ఇన్ని లక్షలు పోసుకొని హెల్మెట్ కొనుక్కోకపోవడం వల్ల
మనం మన ప్రాణాన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కొందరైతే దాన్ని కొనుక్కున్నా కానీ కూడా వాడరు, ఇంట్లో భద్రంగా పెట్టుకుంటారు. ఇంకొందరు బయటకు తీసుకొచ్చినా కూడా పక్కకు తగిలేసుకోవడం ఉంటుంది. దయచేసి మా కోసం అని కాదండి, మా కోసం మీరు పెట్టాల్సిన అవసరం లేదు. మీకోసం, మీ కుటుంబం కోసం, మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఒకప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇక్కడ ప్రతిరోజు కూడా దినదినంగా జనాభా మన టౌన్ ఇంక్రీజ్ అవుతుంది. సరే, మన జనాభా పెరగడమే కావచ్చు, లేకుంటే ఏదో రూపకంగా ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళే కావచ్చు, లేకుంటే ఉపాధి నిమిత్తం ఏదో విధంగా వచ్చిన వాళ్ళే కావచ్చు, ప్రతిరోజు కూడా ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మన టౌన్లోనే గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్క జంక్షన్లలో చిన్న నిర్లక్ష్యం ద్వారా యాక్సిడెంట్లు విపరీతంగా పెరుగుతుంది. మేము దానికోసం అని చెప్పేసి ఎక్కడో కాదు, మన దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్స్ మీకు కూడా చూపిస్తే దాని కాన్సిక్వెన్స్ ఏం జరిగింది అనేది కూడా మేము మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోస్ కూడా తీసుకురావడం జరిగింది.